మనకి అంటే ఈ పర్టిక్యులర్ నల్గొండ ఏరియాలో మనం చూస్తే గనక, అక్కడ మామూలుగా మోర్ దెన్ 1 పీపీఎం కాకుండా అప్ టు 14 పీపీఎం వరకు ఉంటుండే. అంటే 4 పీపీఎం వరకు ఏంటంటే మనకి జనరల్లీ వి సీ ద డెంటల్ ఫ్లోరోసిస్ అంటే పళ్ళు ఎఫెక్ట్ అయితాయి. అదే 4 పీపీఎం అబోవ్ గనుకుంటే మాత్రం దెన్ వి సీ ఇట్ ఎఫెక్ట్స్ ద బోన్స్ అన్నమాట. అంటే స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటారు. అంటే ఏమైద్దంటే వాళ్ళకి ఎముకలు గూడా ఇట్లా క్రిపుల్ అయిపోతాయన్నమాట. సో, అది ఎక్కువ శాతం మనం అక్కడ నల్గొండలో చాలామంది ఇంకా స్టిల్ దే ఆర్ సఫరింగ్ అన్నమాట దానివల్ల. సో, ఈ ఫ్లోరైడ్ వల్ల ఏమైద్దంటే టీత్ వీకెన్ అయిపోతాయండి. సో, అట్లాంటి కండిషన్స్‌లో ఏంటంటే మనకి ఎంత పళ్ళు క్లీన్ చేసినా కూడా అది పోదది. సో, జనరల్లీ ఏమన్నా అకేషన్ ఏమన్నా ఉంది, లేకపోతే మ్యారేజ్ ఫంక్షన్ గాని, ఏమన్నా ఫంక్షన్స్ అకేషన్ ఉంటే అప్పుడు వాళ్ళకి మనం బ్లీచింగ్ అనేది అడ్వైస్ చేస్తాం అన్నమాట. ఆ బ్లీచింగ్‌లో కూడా ఏంటంటే వి అడ్వైస్ ఎ మినిమల్ బ్లీచింగ్ అండ్ ఆ బ్లీచింగ్‌లో ఏమైద్దంటే కొంచెం సెన్సిటివిటీ అనేది వస్తది. సో, ఆ సెన్సిటివిటీ వల్ల వాళ్ళకి పళ్ళు జుమ్మని లాగే అవకాశం ఉంటది. సో, అట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ యూజ్ డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ అంటాం అన్నమాట. సో, దానివల్ల ఏమైద్దంటే ఆ సెన్సిటివిటీ కరెక్షన్ అయిపోద్ది. వాళ్ళకి కొంచెం టెంపరరీగా కొంచెం పళ్ళు మంచిగా కనపడే అవకాశం ఉంటది కాస్మెటికల్లీ.